అనగనగా ఒక పెద్ద అడవి ఉంది. అందులో ఒక కాకి, ఒక చిలుక ఉన్నాయి. వాటి రంగు రూపు వేరైనా అవి మంచి మిత్రులు. పెద్ద నేరేడు చెట్టు వాటి నివాసం. ఓ రోజు కోకిల అటువైపు వచ్చింది. నేరేడు చెట్టు దగ్గరలోని మామిడి చెట్టుపై వాలి కుహు కుహు అంటూ మధురంగా పాడసాగింది. అంతే ఎక్కడినుంచో ఒక జింక గబగబా అక్కడకు వచ్చింది. కోకిల పాటను వింటూ ఎంతో పరవశంగా నాట్యం చేయసాగింది. ఈ దృశ్యాన్ని చూస్తున్న కాకికి ఒక కోరిక కలిగింది. తన నేస్తం చిలుకతో చిలకమ్మా నాకు పాడాలని ఉంది, నా పాటకు ఆ జింక నాట్యం చేస్తుంటే చూడాలని ఉంది. మరి నా కోరిక తీరుతుంది అంటావా? చిలుక నవ్వి ఊరుకుంది. కాసేపటికి కోకిల పాట ఆపేసి ఎగిరిపోయింది. దాంతో పాపం జింక నిరాశగా నిట్టూర్చింది. అది గమనించిన కాకి జింకమ్మా బాధపడకు, నీకోసం నే పాడతాలే, హాయిగా విను మరి అని కావ్ కావ్ అంటూ రాగం తీసింది. వెంటనే జింక ఆముదం తాగినట్టు మొహం చిట్లించి ఛీ ఛీ, ఇది పాట పరమ రోతగా ఉంది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. పాపం కాకి మనసు కలుక్కుమంది. చిలుక దాన్ని సముదాయిస్తూ మిత్రమా, నీ పాటను వింటూ నేను నాట్యం చేస్తాను, సరేనా అంది. వద్దు వద్దు, నేను ఎలాగైనా ఆ జింకను నా పాటతో మెప్పించి నాట్యం చేయించి తీరుతాను అని పట్టుదలగా చెప్పింది కాకి. ఓ రోజు కోకిల మళ్ళీ కుహూ కుహూ అంటూ పాట అందుకుంది. జింక పరుగున వచ్చి నాట్యం చేయసాగింది. అదే సమయంలో అటువైపుగా ఎగురుతూ వచ్చిన కాకి తుళ్ళిపడింది. ఒక వేటగాడు జింక కేసి విల్లును ఎక్కుపెడుతున్నాడు. కాకి వెంటనే అతడి తలపై గిరగిరా తిరుగు కావ్ మావ్ కావ్ 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 మని అరవసాగింది. పాటలో లీనమైన జింక ఆ అరుపులు విని అబ్బా, ఇక్కడ కూడా కాకి గోలేనా అనుకుంటూ కోపంగా ఇవతలకు తిరిగింది. అక్కడ గాల్లో కాకిని, దాని కింద మృత్యు రూపంలో ఉన్న వేటగాడిని చూసి అదిరిపడింది. అంతే, వాయువేగంతో అక్కడ నుంచి పారిపోయింది. కాకి తన నేస్తం చిలుకకు తరువాత జరిగిందంతా చెప్పింది. ఆ మర్నాడు కోకిల మళ్లీ పాట అందుకుంది. మరుక్షణం జింక అక్కడకు వచ్చి ఆపమ్మా కోకిల, నీ పాట వల్ల నిన్న నా ప్రాణం పోయేది. అయినా నీ గొంతు పరమ రోతగా ఉంది. పక్కనే ఉన్న నేరేడు చెట్టు వద్దకు వచ్చి కాకితో అడిగి మరీ పాడించుకుంది. కావ్ కావ్ మని కాకి అరుస్తుంటే జింక ఉత్సాహంతో ఊగిపోతూ ఆహా, కాకమ్మ పాట కమ్మ కమ్మగా తీయ తీయగా ఎంత బాగుందో అంటూ నాట్యం చేసింది. ఇదంతా చూస్తున్న చిలుక కాకి ఈ జింకను వేటగాడి నుంచి కాపాడింది కదా, అందుకే కాబోలు జింకకు కాకంటే బోలెడంత ఇష్టం ఏర్పడింది. దీనివల్ల జింకకు కోకిల పాట రోతగా, కాకి పాట కమ్మగా అనిపించి ఉంటుంది. ఏది ఏమైనా నా నేస్తం కాకమ్మ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తన కోరిక నెరవేర్చుకుంది అనుకుని ముసిముసిగా నవ్వుకుంది.